ఇప్పుడు మన చౌటపాలెం టీడీపీ నాయకులు జ్యోతులు వెలిగిస్తున్నారు. మన కళామ తల్లికి జ్యోతులు వెలిగిస్తున్నారు. బాబాయ్ మ్యూజిక్ కొట్టుండయా, వెలిగించండి. ఇప్పుడు మన నాయకులు మొత్తం కూడా కళామ తల్లికి మనం దీవించడానికి జ్యోతులు వెలిగిస్తున్నారు. బాబాయ్ ఒక్క నిమిషం, అందరూ కూడా గమ్మున ఉండాలి. శుక్లాంబరదనం సాంగ్ అయిపోయినట్టే నాయకులు కొబ్బరికాయలు కొడతారు. తర్వాత స్వాగతం సుస్వాగతం. ఓకే రైట్. ప్రార్థన స్టార్ట్. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వవిఘ్నోపశాంతయే అగజ ఆనన పద్మార్కం గజానన మార్నిషం అనేకదంతం బద్దానేకదంతముపాస్మయే ఏకదంతముపాస్మయే. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురర్వే నమః. తెలుగు యువజన నాట్య మండలికి, కళామా తల్లికి, ఈశ్వరి తల్లికి బాబాయ్ కొబ్బరికాయ కొట్టండి ఒక్కొక్కరు. కొబ్బరికాయలు కొట్టడం ఒక్క నిమిషం ఆపండి. అంటే వాటర్ కింద పడుతుంది. ఒక్క నిమిషం ప్లేట్ పెట్టండి. లేకపోతే రమేష్ రా, ఆల్రెడీ వచ్చిందిలే గిన్నె.
ఓకే రెడీ, స్వాగతం సుస్వాగతం. స్వాగతం సుస్వాగతం స్వాగతమమ్మ కళామ తల్లి స్వాగతమమ్మ నవరసవల్లి స్వాగతం సుస్వాగతం జీవనలే మాకు నిండుగా నీ శోభలలో శాంతి పండగా నీ జీవనలే మాకు నిండుగా నీ శోభలలో శాంతి పండగా అడుగు అడుగు సాడలందైక మధ్యముగ నడిచెదమమ్మ కళామ తల్లి స్వాగతం సుస్వాగతం సేవలే మాకు దీక్షగా నీ చిరునవ్వులే మాకు రక్షగా నీ పద సేవలే మాకు దీక్షగా నీ చిరునవ్వులే మాకు రక్షగా నిరతము నిన్నే తలచి నిరతము నిన్నే మదిలో తలచి స్మరించెదము చల్లని తల్లి స్వాగతం సుస్వాగతం వాణి వీణా స్వరరాగినివై స్వరమాధుర్య విమోహన గుణివై వాణి వీణా స్వరరాగినివై స్వరమాధుర్య విమోహన గుణివై నవరస రంజని భంగిమై నవరస రంజని నాట్య భంగిమై కంగుచు పొరలే భువన మోహిని స్వాగతం సుస్వాగతం స్వాగతమమ్మ కళామ తల్లి స్వాగతమమ్మ నవరసవల్లి స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం. హలో తెలుగు యువజన నాట్య మండలికి, కళామా తల్లికి, పంతుల గారికి, మన గ్రామ వెలువైపు ఈశ్వరదేవికి, వెంకటేశ్వర స్వామి వారికి, సమస్త మొత్తం పంతుల గారికి ఒక్క నిమిషం. తల్లి మా ఏ తప్పులున్నా మమ్మల్ని క్షమించి అన్ని సవ్యంగా జరిగేటట్టు చూడు తల్లి. నీకైతే ఏ లోటు లేకుండా చేశాము, మళ్ళీ కూడా ఇదే విధంగా జరిగేటట్టు చూడు తల్లి. జై కళామా తల్లికి, జై కళామా తల్లికి, జై కళామా తల్లికి. క్లోజ్. అరే సిద్ధు, ఏంటి నాతో ఏదో మాట్లాడాలన్నా? అది కాదు వదినా, నాకు నువ్వు హెల్ప్ చేయాలి. అబ్బా ఏంటి నచ్చకుండా చెప్పరా?
అది కాలేజీ సెలవులు అయిపోయాయి కదా. అవును. నేను అరే కాలేజీ ఎందుకు నచ్చుతావు ఏంటో చెప్పు. కాలేజీ సెలవులు అయిపోయాయి. హా, కాలేజీకి వెళ్ళాలంటే నాకు డబ్బులు కావాలి. హా. మా అన్నయ్యని అడగాలంటే నాకు భయంగా ఉంది. భయమా? నువ్వు భయం ఎలాగోలా ఒప్పించి డబ్బులు ఇప్పించాలి వదిన, ప్లీజ్ వదిన. ఒరే నసక మాకు అయినా భయం ఎందుకురా? సంపాదించేదంతా ఎవరి కోసము? ఇది నీ కోసమే కదా. కాకపోతే మనం వెళ్తాము, ఏదో ఒక గంట మన మైండ్ తినేసి ఏదో ఒకటి చెప్తారు, ఎప్పుడు ఉండేదేగా. సరేలే మీ అనే నేను అడుగుతాను, సరేనా? వెళ్దాం పద. ఏమంటాయ్? ఏమిటి ఏమిటో ఇద్దరు కూడబడుకొని వచ్చినట్టున్నారు. అబ్బే అదేం లేదండి, సిద్ధు కాలేజీకి వెళ్ళాడంట. వెళ్ళమను, ఎవరు ఉండమన్నారు ఇక్కడ? ఆ మీరు డబ్బులు ఇస్తేగా వెళ్ళేది. డబ్బులు నా దగ్గర అన్నం చేస్తాయే. అయినా అసలు వేలకు వేలు వీడు చేతిలో పెట్టడానికి మా తాత ముత్తాతలు సంపాదించి నాకు ఇచ్చింది ఏమీ లేదు. అమ్మా నేను చిన్నప్పుడే చనిపోయినా నా రెక్కల కష్టంతో 10వ పరక సంపాదించి ఇదిగో వీడిని పెంచి పెద్ద చేశాను. నేను ఇంతటి వాడిని అయ్యాను. అయినా ఆ కోర్సులు ఈ కోర్సులని నెల నెల ఎన్ని వేలకు వేలు తవలేస్తున్నారు తెలుసారా నీకు? అసలు నీకు అర్థం ఉందా? రే నీలాగా జల్సాలు చేయడానికి నేనేం జమీందారు పెట్టాను కాదురా. ఎందుకండి మీకంత కోపము? ఎప్పుడు డబ్బులు అడిగినా ఇలాగే మాట్లాడతారు. అయినా చిన్నప్పుడు మీ అమ్మ నాన్నలు పోగొట్టుకొని ఆ కష్టాలు మీకు వచ్చాయేమో, కానీ నా కొడుకు అలాంటి కష్టాలు నేను రానివ్వను. చూడండి, నా కొడుకు ఎప్పుడైనా మహారాజులా బతుకుతాడు, మహారాజులా ఉంటాడు, అంతే. అది కాదే సోదా. ఏమండి ఏమండోయ్, చెప్పే సోదా. ముందు మీరు వెళ్ళి రెడీ అవ్వండి. సిద్ధు! అరే సిద్ధు, నువ్వు ఎంత కావాలన్నావు? ఇదిగో డబ్బులు తీసుకో. 5,000 కావాలి వదిన. తీసుకో, లెక్క పెట్టుకో. ఇదేంటో నా 10,000 ఇచ్చావు. అరే ఉంచుకో, దారి ఖర్చులకి కావాలా? హాస్టల్కి వెళ్తే అక్కడ ఖర్చులు కావాలా? అత్యవసరమైతే ఎవరిని అడుగుతావేంటి నువ్వు చెప్పు. ఇదిగో అక్కడ హాస్టల్లో భోజనం సరిగ్గా లేదని నాకు తెలుసు, సరేనా? అక్కడ నీకు నచ్చిన హోటల్లో దర్జాగా తినేసాయి. ఇదిగో ఇక్కడ నుండి నువ్వు వెళ్తావా, హాస్టల్ నుంచి వచ్చేటప్పుడు మేకలా సన్నగా వస్తావు. ఇదిగో ఈసారి ఇష్టమైన భోజనం ఇష్టమైన హోటల్లో తినేసి వచ్చేటప్పుడు మహారాజులా రావాలి, సరేనా? నా బంగారం. ఒరే సిద్ధు ఆగు. ఇదిగో కాలేజీకి వెళ్ళేటప్పుడు కాలేజీ పిల్లలు ఎలా నడుస్తారు? స్టైల్ గా, క్లాస్ గా, హీరోలాగా దర్జాగా వెళ్ళు. మహారాజు సిద్ధు, జాగ్రత్త, సరేనా? ఎల్లరా వెళ్ళు, నాకు చెప్పకుండానే వెళ్ళు. నేను ఒకరిని ఇక్కడ ఉన్నానని అసలు మీ ఇద్దరికి గుర్తుందా? ఇక నా పెద్దరికానికి ఇలువేముంది? అయినా ఏదో కోపంలో 4 మాటలంట, దానికే ఇలా. అలాంటిది ఏమీ లేదన్నయ్య, నన్ను మరోలా అనుకో మాకు. సరే సరేలే, రెక్కలు వచ్చాక పక్షి ఎగిరిపోకుండా ఎలా ఉంటుంది? ఏయ్ నువ్వు వెళ్ళి కాఫీ తీసుకురాబో. అలాగేనండి. అవును సిద్ధు, డబ్బులు ఎంత కావాలన్నారు? వదినిచ్చింది అన్నయ్య ఆల్రెడీ, నాకు వద్దు. దాని మొఖం అది ఆ నుంచి తెచ్చిస్తుందిరా. ఏ 1000 2000 చేతిలో పెట్టుంటుంది. ఇదిగో తీసుకో. అందుకు అదంటా నేను తిట్టేది. ఎవరైనా డబ్బులు లెక్క పెట్టుకోకుండా జేబులో పెట్టుకుంటారా? అదేంటన్నయ్య 10,000 ఇచ్చావు, నాకు 5,000 చాలు. ఉంచయ్యా. ఆ రోజుల్లో నన్ను చదివించే వాళ్ళు లేక, టైంకి తిండి లేక, నానా గవర్నమెంట్ స్కూల్లో గవర్నమెంట్ కాలేజీలో నానా కష్టాలు పడి ఇదిగో ఇలా
కానీ నువ్వు అలా కాకూడదయ్యా. అందుకే నిన్ను ఈ స్టేట్లోనే నెంబర్ 1 కాలేజీలో చేర్పించాను. మంచి బట్ట లేదు కొనుక్కో నాయన, మంచి వాచ్ కొనుక్కో, దర్జాగా ఉండాలిరా, మగ మహారాజులా మెరిసిపోవాలి, ఎప్పుడు ఇలాగే ఉండు. కానీ నీకు ఏ అవసరం వచ్చినా ఎవరి దగ్గర రూపాయి కూడా చేయి చేసి అడక్కు. నీకెంతగానో చెప్పు, నేను పంపిస్తా. అర్థమైందా? నా చిన్నప్పుడు అమ్మా నాన్న చనిపోయిన తర్వాత నువ్వు రోజు నాకు పచ్చడేసి పెట్టేవాడు, కానీ నువ్వు మాత్రం ఒక పూటే తిని ఆ పచ్చడి కూడా. నాకు ఒకరోజు చికెన్ కావాలని అడిగితే నాకేం చెప్పలేక నన్ను ఒక దెబ్బేసావు. నేను ఇంట్లోంచి పారిపోయాను. 3 రోజులు కనపడలేదు. చుట్టుపక్కల వాళ్ళలో ప్రతి గడప దగ్గరికి వెళ్ళి మా తమ్ముడేడి అని అడిగావు. అడిగి 3 రోజుల తర్వాత నేను కనపడితే నా దగ్గరికి తీసుకొచ్చి చికెన్ ముక్క నోట్లో పెడతా. ఒరే, ఈ రోజు అయితే చికెన్ వేరే వాళ్ళ దగ్గర డబ్బులు అప్పు తీసుకొని నేను నీకు పెట్టగలిగాను. ఇదే ఒకరోజు చికెన్ అంటావు, ఒకరోజు మటన్ అంటావు, ఒకరోజు ఫిష్ అంటావు. కానీ ఒకట్రా, ఇదే చికెన్ అనుకో, ఇదే మటన్ అనుకో, ఇదే ఫిష్ అనుకో, ఇంకా నేను రోజు నీకు తేలేనురా, రోజు నువ్వు పారిపోవద్దురా, నువ్వు లేకపోతే నేను బతకలేనురా, నన్ను వాటేసుకొని ఏడ్చావన్నయ్య. కానీ ఒక విషయం అన్నయ్య, ఇందాకేమన్నావు? నేను జమీందారి బిడ్డను కాదు అన్నావు. తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తి నాకు లేకపోవచ్చు, కానీ కోట్లకు పడగనెత్తిన అంబానీ కూడా అసూయపడేంత గొప్ప అన్నయ్య నాకున్నాడు అన్నయ్య. కాలేజీకి వెళ్ళాలంటావా? సెలవులు అప్పుడే అయిపోయారా? అవునన్నయ్య, టికెట్స్ కూడా రిజర్వ్ చేసుకున్నాను, వెళ్ళాలి. ఓ, టికెట్ కూడా రిజర్వేషన్ చేసుకున్నావా? ఓ 2 రోజులు ఉండిపోవచ్చు కదరా. నాకు మాత్రం నిన్ను చూసుకోవాలని ఉండదు నాయన. నాకంటూ ఎవరున్నారు చెప్పు? కనీసం ఆ పిచ్చి దాని కోసమైనా ఒక 2 రోజులు ఉండిపోయా. అసలు మీ వదిన గురించి నీకు తెలుసా? అసలు మీ వదిన పిల్లల్ని ఎందుకు? ఆగండి, ఏంటి ఆ మాటలు చిన్నపిల్లాడి ముందు? సిద్ధు, మీ అన్న అసలు ఏం మాట్లాడారో ఏమీ తెలియదు, కానీ నువ్వు కామ్గుండు. సరే, నువ్వు జాగ్రత్తమ్మా, సరేనా? ఎట్టా వెళ్తాడా? నువ్వు ఎదురు రాకుండా వాడు ఎప్పుడైనా బయటికి వెళ్ళాడా? సారీ అండి, మర్చిపోయాను. ఎదురురా. సిద్ధు, జాగ్రత్త. అవును యశోదా, వాడికి డబ్బులు ఎంత ఇచ్చావు? నేనా? అది ఎంతేనండి? 2000 ఇచ్చాను అంతే. అవునా? అయినా నా దగ్గర ఎక్కడి నుంచి వస్తాయండి పాపం. మరి ఆ కిష్టుడు పట్టం చాటు ఉండాల్సిన 10,000 ఏమయ్యాయి? ఓహో, నీ చిన్ని కృష్ణుడు దొంగిలించుకెళ్ళాడా? అది సరే గాని మీ పర్సులో డబ్బులు అదే 10,000 రూపాయలు ఏమైపోయాయో? చెప్పండి, ఇటువంటి చూద్దాం. చెప్పండి ఏంటో. చూడు యశోదా, మన ఇద్దరి మధ్య దాపరికాలు ఎందుకు? నువ్వు దొంగవే, నేను దొంగనే. కానీ నీ ముద్దులు మరిదున్నాడే, వాడు అసలైన గజ దొంగ. నీ దగ్గర నా దగ్గర కలిపి 20,000 కొట్టేశాడు తెలుసా? అయినా మీ తమ్ముడు అంటే మీకు చాలా ఇష్టము, ప్రేమ కూడా. ప్రేమ ఎందుకున్నదే? నీకు ఆ చెల్లెలుంటే అర్థమయ్యేది ఆ బంధం ఎంత బాగుంటుందో. సర్లేండి, నాకు ఎవరు లేరనేగా మీరు మాట్లాడుతుంది. అలిగావా? అలాగనా? ఒక్కసారి ఇడు యశోదా, ప్లీజ్ ప్లీజ్. పూల తోటలో కులికే ఓ కుమారి, బంగారు చీరలు మెరిసే ఓ వయ్యారి, నా మనసులోని మరాలి మల్లెల చిరుగాలి, నా ప్రేమ నీకుని వాడి నువ్వే కావాలి. శంఖములు నిలదీయకి శేషామణిని వాలి,
పూల తోటలు ఉలికేవో కుమారి అంచు మీద నుంచి వచ్చు మబ్బుల సందేశం తాయి హంసలెక్క పక్కాడి తాళమేసి పలికెను ఆహ్వానం ప్రియమగు ప్రియురాల పంపకు విరహాన పూల తోటలు ఉలికేవో కుమారి అది ముద్దుగా మారి బుగ్గన చేరిన పుష్యమి నక్షత్రం అది కొత్తగా పుట్టి వచ్చిన వయసుకి తీరదు మోమాటం శుభమే సుకుమారి సొగసుకి ప్రతిసారి పూల తోటలు ఉలికేవో కుమారి నా ప్రేమ నీకు నివాళి నువ్వే నువ్వే కావాలి పెద్దన్నా, ఏంటి పెద్దన్నా, ఎప్పుడు చూసినా నీ గొంతులో ఏదో ఏదో దేశము కోపము అన్ని కలగాల్సి ఉన్నది వచ్చినట్టు ఉంటుంది. ఎందుకు పెద్దన్నా? ఇవన్నీ నీకు చెప్పినా అర్థం కావలే చిన్నమ్మ. అదేంటి పెద్దన్నా, ఎప్పుడు ఏదో ఒకటి పాడి డాన్సులు చేస్తూ ఎగురుతూ ఉంటావు. అసలు ఏంటో నాకేం అర్థం కావట్లేదు. నీకెవరు లేరా? నాకెందుకు లేరమ్మా, ఆ కటారి కృష్ణగాడి రౌడీజానికి బలైపోయిన బ్రతుకులమ్మా మావి, బలైపోయిన బ్రతుకులు. అయినా అవన్నీ నీకెందుకులేమ్మా. అమ్మా యశోదమ్మా, ఆకలిగా ఉంది తల్లి, ఒక్క ముద్ద అన్నం పెట్టమ్మా. నేను రోజంతా ఎక్కడెక్కడో తిరిగి చివరికి నీ ఇంటి దగ్గరికి వచ్చి ఎందుకు అన్నం అడుగుతానో తెలుసా? నిన్ను చూస్తే నా చెల్లెలు గుర్తొస్తుందమ్మా, నా చెల్లి గుర్తొస్తుంది. ఆ దుర్మార్గుల చేతలో అన్యాయంగా బలైపోయిన నా చెల్లి నీలో చూసుకుంటున్నాను తల్లి, నీలో చూసుకుంటున్నాను.
ఏ నాటికైనా నీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు అర్థం కావట్లేదు తల్లి, అర్థం కావట్లేదు. మన ఇద్దరి మధ్య రుణాలు ఎందుకులే పెద్దన్నా. మర్చిపోయిన మాటల్లో పడి సాయంత్రం పాయసం కూడా చేస్తాను, వచ్చి మర్చిపోకుండా తినేసి వెళ్ళు, సరేనా? తప్పకుండా అమ్మా, తప్పకుండా. సరే పెద్దన్నా. నిండు నూరేళ్ళు చల్లగా ఉండు తల్లి. అమ్మా, సాయంత్రం వస్తాను, మర్చిపోకుండా అటుకుల పాయసం చేస్తావు కదూ? చేస్తాను పెద్దన్నా. సరే, జాగ్రత్త. సరే అమ్మా, సరే. హలో నల్లకోటు, ఏ మిస్టర్, ఎవరు నువ్వు? ఏమిటా పిలుపు? దట్ ఈజ్ గౌతమ్ భార్గవ్. గెట్ అవుట్ ఫ్రమ్ మై ఆఫీస్. సరేనయ్యా, నాకు అర్థమవుతానే ఉంది నువ్వు గౌతమ్ భార్గవేనని. కానీ నీకే నేనెవరో తెలియట్లా, నేనెవరో ఆ స్థాయి ఎవరో తెలియక, ఆ బీర్ ఫ్యాక్టరీ అనుకున్నది ఎవరో తెలియక అటారి కృష్ణకు ఆపోజిట్ గా కేసు వేశావు. దాన్ని తీసుకో, కేసు బయటికి తీసుకో. ఓ నువ్వేనా ఆ బీరు ఫ్యాక్టరీ కోసం రైతుల దగ్గర భూములు లాక్కుంటున్నది? ఈ విషయం గురించి నువ్వు మాట్లాడడానికి వస్తే మన కోర్టులోనే కలుసుకుందాం. ఇక నువ్వు వెళ్ళొచ్చు. అయ్యా, ఆ పనికిరాని రైతుల గురించి వాదిస్తే నీకేమొస్తుందయ్యా? ఎవరితో పెట్టుకున్నావు తెలుసా? ఎవరితో పెట్టుకుంటున్నావు? రేయ్, బరిలోకి దిగాక సింహం అయినా పులైనా ఈ గౌతమ్ భార్గవ్ వెనకడికి వేసేదే లేదు. మీసం మెరేసి ముందుకు దూకడమేరా. అయినా నువ్వు సింహమేమిట్రా? నువ్వు తోడే జాతరి నాకు ఎప్పుడో తెలుసు. నీ పాసుగాల నేను తోడేళ్ళంటావు, కోటనక్కనంటావు. సరే, నాకెదురుగా పోరాటం రాదు, నాకు దొంగ దెబ్బ చేయడం మాత్రమే తెలుసు. అలా వచ్చిన వాణ్ణి అడ్డంగా నరుక్కుంటూ పైకి పోవటమే నాకు తెలిసిన పని. బాగా చదువుకున్నవాడివి అనుకుంటా. మద్దర్లు మానభంగాలు ఇన్నాళ్ళు లెక్కకు మించి చేసి చట్టానికి చిక్కకుండా న్యాయానికి దొరకకుండా ఇన్నాళ్ళు తప్పించుకుని తిరిగావు. కానీ ఇప్పుడు నిన్ను అరెస్ట్ చేయించి జైల్లో వేయించి చెప్ప కూడా వినిపిస్తాను. బాగా గాలికి తిరిగే నా కొడుకు అనుకుంటా, నీకు బాగా అర్థమైంది అనుకుంటాను. నన్ను అరెస్ట్ చేస్తావా? నన్ను అరెస్ట్ చేశాను చూడు, నన్ను అరెస్ట్ చేశాను చూడు, నన్ను అరెస్ట్ చేశాడు. జంబలెక్కడ జారం మిఠాయి, జంబలెక్కడ జారం మిఠాయి. ఫ్యాక్టరీ పెడతా చూడు, ఫ్యాక్టరీ పెడతా చూడు, అందులో భూములు తయారు చేస్తా చూడు. జంబలెక్కడ జారు మిఠాయి, జంబలెక్కడ జారు మిఠాయి. నా బీరు ఫ్యాక్టరీ లైసెన్స్ రద్దు చెప్పించేంత దమ్ము ఈ ప్రపంచంలోనే ఎవరికి లేదు. చెప్పు, వన్ టైం 2 కోట్లు తీసుకొని ఈ కేసు నుంచి తప్పుకోగోతాం. నేను కోపంతో కనుసేగ చేస్తే ఈ అఖండ భారతాడు ఉన్నా అందరూ గజగజలాడిపోతారు. నీకు తెలుసు అనుకుంటా. నా వంటి మీద ఈ నల్లకోటి కంటే నువ్విచ్చే 2 కోట్లు నాకేమి ఎక్కువ కాదురా. అయినా నన్ను కొనాలనుకుంటే జాతులు అమ్మినా సరిపోవు, నన్ను కొట్టాలంటే నీకున్న దమ్ము సరిపోదు. ఇందాక పాడావే జంబలక జాడు మిఠాయిని, చివరికి ఆ మిఠాయి బండి పట్టించి నిన్ను ఏ మిఠాయి అని అమ్మియకపోతే నా పేరు జస్టిస్ గౌతమ్ భార్గవ్. ప్రజాసేవ చేద్దామని, రాజకీయాల్లోకి వద్దామని ఈ మధ్యన మద్దర్లు మానభంగాలు అన్ని మానేసా. లేకపోతే ఎప్పుడు నిన్ను ముక్కల కింద నరికేసేవాడిని. లేపేస్తాను పీకేస్తానని నా ముందు ప్రకట బలబాలికేవంటే నేను ఎక్కడే పాటేస్తాను. నీలాంటి నీచులందరూ ఒంటి చేత్తో ఊసపోత కోసిన వాడిని జస్టిస్ గౌతమ్ భార్గవ్. పోరా. ఏమిటి సోదా ఈరోజు చాలా హుషారుగా ఉన్నావు?
సరేలే, నా సంగతి ఏం మర్చిపోతారుగా. అయినా మా ఆడవాళ్ళకే పుట్టినరోజులైనా పెళ్లి రోజులైనా గుర్తుకుండేది, మీ మగవాళ్ళకి అస్సలు గుర్తుండదు. మీతో నేను మాట్లాడను, పొండి. ఏ యశోద, ఇది అలాగే అయితే నాతో మాట్లాడవా? మాట్లాడను. సరే కానీ నాకు ఒక నిజం చెప్పండి, అసలు మన పెళ్లి రోజు మీకు గుర్తుందా లేదా అది చెప్పండి ముందు. గుర్తు లేదు, మర్చిపోయాను. కానీ ఒక విషయం. ఏంటో అది? నీలాంటి అందమైన భార్య పక్కన ఉంటే సంవత్సరంలో ప్రతిరోజు పెళ్లి రోజే, ప్రతి రాత్రి పెళ్లి రాత్రి, తెలుసా? అందుకే మర్చిపోయాను. హా, చెప్పి చెప్పి ఇలా మాయ మాటలు చెప్పి 20 సంవత్సరాలు 20 నిమిషాలు గడిచిపోయాయి. చూడండి, నేను మీ కౌగిల్లో గడిచిపోవటమే తప్ప అంతకంటే ఇంకేం కోరుకోలేను. అవును యశోదా, నీకు తీరని కోరికంటే ఏమీ లేదా? నాకా? ఆ భగవంతుడే నాకు భర్తగా వచ్చాడు, అంతకంటే ఇంకా ఏం కోరికలుంటాయి? నేనేమని అడగను, ఎవరిని అడగను. అంటే పిల్లలు కావాలని లేదా? అదిగో అదిగో, మళ్ళీ ఆ మాట మాట్లాడితే నేను అస్సలు ఊరుకోను. నాకు పిల్లలు లేరని ఎవరు చెప్పారండి? నాకు 2 పిల్లలు, ఒకరు మీరు, ఒకరు మీ తమ్ముడు. ఇదిగోండి, మీరు తమ్ముడుగా భావిస్తున్నాడేమో కానీ నేను మాత్రం వాడిని నా కొడుకుగానే భావిస్తున్నాను. వాడు వాడు నా పెళ్ళైనప్పుడు చిన్న పిల్లాడండి. వాడు నన్ను అమ్మా అమ్మా అంటుంటే ఆ రోజే అనుకున్నానండి, నాకు ఇంకా ఏ పిల్లలు వద్దు, వాడే నా కొడుకు అని. అంతే. ఇదిగోండి, ఇంకొకటి నాకు ఎవరైనా నీకు పిల్లలు లేరు అని అన్నారనుకోండి, చంప పగలు కొట్టేస్తాను. మీకు కూడా చెప్పను. ఏయ్, నన్ను క్షమించి యశోదా. నిజమే, తల్లి ప్రేమకు మించింది ఈ ప్రపంచంలో ఏమీ లేదు. మా చిన్నోడు పుట్టినరోజే మా అమ్మ చనిపోయింది. ఆ తర్వాత ఆ బాధతో 3 నెలలు తిరగకుండానే మా నాన్న చనిపోయాడు. నా జీవితం బరువు బాధ్యతలు నిండినప్పుడు మా అందరి జీవితాల్లోకి వచ్చావు. మా తమ్ముడికి అమ్మయ్యావు. మా ఇంటికే కార్తీక దీపానివే. చూడండి, మరీ నన్ను అంత గొప్పదాన్ని చేయమాకండి. చూడండి, నేను పేదదాన్నైనా కాని కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకుని నాకు ఇంతటి అదృష్టాన్ని ఇచ్చారు. అంతకంటే నాకు ఇంకేం కావాలి చెప్పండి. ఆ అదృష్టం నీది కాదు యశోద, నాది. ఇంత అందమైన అనుకూలమైన భార్య దొరికిందే, నాది అదృష్టం అని. చూడు, పెళ్ళై 10 సంవత్సరాలు అయినా నీ అందం ఇంకా చెక్కు చెదరలేదు, తెలుసా? ఊరుకోండి, ఎవరైనా వింటే నవ్విపోతారు. నిజం యశోద, ఆ బ్రహ్మదేవుడు ముందు మట్టి ముద్దను తెచ్చి ఒక బొమ్మలా చేసి ప్రాణం పోసి ఈ భూమి మీదకి పంపిస్తాడట. కానీ నీ విషయంలో ఏం చేశాడో తెలుసా? ఏం ఒక చేశాడు? బంగారు ముద్దను తెచ్చి కొన్ని యుగాల పాటు చెక్కి కొన్ని గంధపు చుక్కలు వాటి మీద చల్లి, కొన్ని తేనె చుక్కలు చల్లి, ఆహా. సంపంగి రేకులు పరిమళం రుద్ది హా. ప్రాణం పోసి, అరే రే, ఇంత అందమైన రూపాన్ని నేనే సృష్టించానా అని తనలో తానే ముచ్చిపోయి ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత నరదిష్టి తగులుతుందేమోనని ప్రపంచంలో ఉన్న దేవతలందరి చేత దిష్టి తీయించి అప్పుడు నా పక్కగా నిలబెట్టాడు. నీకెంత అన్నం వచ్చింది తెలుసా? అమ్మో, ఏంటో ఈరోజు ఏమైందండి మీకు? ఈరోజు నాకేం అర్థం కావట్లేదు. ఏమైంది? ఏమైందా?
ప్రణయమా అతిథిలా నన్ను చేరుకున్న హృదయమా ఎదుట ఉన్న స్వర్గమా చెదిరిపోని స్వప్నమా కనులలోని కావ్యమా కౌగిలింత ప్రాణమా ప్రియతమా 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 వీణకేము నేల పాటలు చెతులు జిరుగు అన్ని తెలిసి పారిజాత పువ్వు పచ్చి పల్లె ముద్రమల పెదులు గిలాలో విరిసి మబ్బులన్నీ వీడిపోయి కలిసే హృదయం తెలిసే హృదయం వాయులేని భాషలో ఎన్ని ప్రేమ లేఖలో ప్రియతమా నన్ను పలకరించు ప్రణయమా వేదమంత్రమాయ బహుశా మనస వాచా వలచి వేదకల్లు వచ్చి జ్ఞానకల్లు మారే కులము గుణము అన్ని పులిది నీవు లేని నేల మీద మనసు మరణం అమృతాల విరుదులో ఎందుకిన్ని హక్కులో జగమే అనువై యుగమే అతిథిలా నన్ను చేరుకున్న హృదయమా కనులలోని కావ్యమా కౌగిలింత ప్రాణమా ప్రియతమా 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 చేరుకున్న హృదయమా. ఏంటండి ఏం జరిగింది? ఎందుకు అలా గావు కేకలు వస్తున్నారు? అసలు ఏం జరిగిందండి? నేను చెప్పే విషయం ఉంటే నాకంటే ఎక్కువ అరుస్తావు, బాగా సంతోషిస్తావు తెలుసా? ఊరించకుండా తొందరగా చెప్పండి ప్లీజ్ అండి. ఈ లెటర్ ఏమిటో తెలుసా? ఏంటది చెప్తే కదా. నా తమ్ముడు IPS అయ్యాడు. అవునా? ఈ అపాయింట్మెంట్ లెటర్. అంటే నా కొడుకు IPS
సరే అనమాట. వినడానికి ఎంత ఆనందంగా ఉందండి. యశోద, ఇన్నాళ్ళు వాడికి బాధ్యత లేదు అని ఎన్నోసార్లు తిట్టాను, కానీ వాడు ఇప్పుడు ఐపీఎస్ అయ్యి ఆ గౌరవాన్ని 10 అంతలు వేస్తాడని కల్లో కూడా అనుకోలేదు. అవునండి, నిజమే. మీ కళ పండించాడు. మీరు అనుకున్నదే సాధించాడు. అదిగో మాటలోనే వస్తున్నాడు. నా కొడుక్కి దృష్టి పెట్టమాకండి. సిద్ధు, నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలరా. రైతుల భూములు కాజేసి విలాసాలు చేసుకుంటున్నా ఆ కటార కృష్ణని, వాడి తమ్ముణ్ణి, ఆ గ్యాంగ్ మొత్తాన్ని నామరూపం లేకుండా చేసి ఆ రైతులకి నేను చేస్తాను. నాకు మాట ఇవ్వరా. పుట్టినప్పటి నుంచి నన్ను ఏమీ అడగను అన్నయ్య ఇది అడిగాడు. ఖచ్చితంగా నా ప్రాణం పోయినా సరే ఈ రైతుల భూములు వాళ్ళకు వచ్చేటట్టు చేస్తాను అన్నయ్య. ఇది నా శపథం. సంతోషం తమ్ముడు, సంతోషం. ఏంటండి సిద్ధు? ఇదేనా రావడం? అవును గౌతమ్ బాబు. బాగున్నావా గౌతమ్ బాబు? బాగానే ఉన్నా. యశోద, బాగున్నావా తల్లి? నేను బాగున్నాను బాబాయ్. మీరెలా ఉన్నారు? మేము బాగానే ఉన్నామమ్మా. వసంత, బాగున్నావా? ఏంటి మామయ్య, తండ్రి కూతురు ఇద్దరు కలిసి వచ్చారు? మరేం లేదు గౌతమ్ బాబు, సిద్ధు బాబుకి మా వసంత అంటే ఇష్టమట. అదే విధంగా మా వసంత కూడా సిద్ధు బాబు ఇష్టమట. మీరు ఒప్పుకుంటే ఇద్దరు పెళ్లి చేద్దామని అడుగుదాం వచ్చాం గౌతమ్ బాబు. చాలా సంతోషం మామయ్య, వెంటనే చేసేద్దాం. అరే సిద్ధు, నాకు తెలియకుండా చాలా గమ్మత్తు చేస్తున్నావురా. అవును, ఈ పెళ్లి నీకు ఇష్టమేనా? అరే సిద్ధు, ఏంట్రా పెళ్ళంటే అలా మెలికలు తిరిగిపోతున్నావు? వామ్మో, ఏంటండి ఇది? ఒరే సిద్ధు, ఆగరా. సరే, అమ్మాయి చేసుకోవడం నీకు ఇష్టమేనా? మీ ఇష్టాలు తెలుసుకున్నారు. ఇక మరి నా ఇష్టంతో పని లేదా మీకు? నేను బాబుతో ఒంటరిగా విడిగా మాట్లాడాలి. ఇంకెందుకు అంతకంలో పంతకం లాగా మనం ఎందుకు? వాళ్ళిద్దరు మాట్లాడుకుని డిసైడ్ వచ్చినాక వద్దాం. పదండి. మాలోగిలిలో పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే. మాలోగిలిలో పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే. ఈ ఇంటికి మా తండ్రికి మండీపం ఈ రూపం, ప్రేమకు ప్రతిరూపం. మాలోగిలిలో పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే. రాముడు అడవికి వెళ్ళేనా, నువ్వే అన్నై ముందుకు. యేసు సిలువ మోసేనా, నీకే తమ్ముడు అయ్యుంటే. అమ్మ
ప్రేమంటూ లేకున్నా జన్మంతా సరిగే అన్నంటూ లేకుంచి క్షణమైనా యుగమౌనులే నమ్మవై కడుపున మము దాచి కాచిన దైవమా మానవ జీవం పండే అంతా పుణ్యమే మా జాతికి ఏడాదంతా పుణ్యమే తపమేమి చేశామో తమ్ముళ్ళమయ్యాములే తన బతుకే మామికై తనయులమే అయ్యాములే మా దేవుడు ఆకుండగా మరి నాకిక లోటేది కనుమొక చోటేది మానవ జీవం పండేదంతా పుణ్యమే మా జాతికి ఏడాదంతా పుణ్యమే ఇంటికి నా కంటికి మణి దీపం నీ రూపం ప్రేమకు ప్రతిరూపం మానవ జీవం పండేదంతా పుణ్యమే మా జాతికి ఏడాదంతా పుణ్యమే నేను వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళను నాన్న. నేను నీతోనే ఉంటాను నాన్న. నాన్న బాబాయ్, నీ బిడ్డను తల్లి నిన్ను ఎలా సముదాయించాలో నాకు అర్థం కావట్లేదమ్మా. అయ్యో భగవంతుడా, నేను ఇప్పుడు ఏం చేయాలి? ఎంతమంది దేవుళ్ళకు మొక్కుంటే పెళ్ళైన 10 ఏళ్ళకు పుట్టావమ్మా నువ్వు. మా ఇద్దరు రక్తం కొద్ది నీ చిన్నతనంలోనే మీ అమ్మ చనిపోయిందమ్మా. అయితేనేమమ్మా, నీకు 8 ఏళ్ళు వయసు వచ్చేదాకా ఈ నాన్న గుండెల మీద నెదిరిగావు తల్లి. ఆ తర్వాత నీ అరచేతుల మీద నీ కాళ్ళు కన్నకుండా ఇప్పుడు దాకా పెంచాను తల్లి. నువ్వే నాకు లోకమయ్యావమ్మా. ఈ లోకంలో నువ్వు తప్ప నాకెవరున్నారు తల్లి? అలాంటి నా బంగారు తల్లి నన్ను వదిలి అత్తగారింటికి వెళ్ళిపోతుంటే నాకు లేదండమ్మా బాధ. నువ్వేం బాధపడద్దమ్మా. వారానికి ఒక రోజు నేను చూస్తానికి వస్తానమ్మా. పదమ్మా. ఏడవద్దు తల్లి.
తల్లి. మామయ్య, ఇప్పుడు నిన్ను చూస్తుంటే నాకు ఏమనిపిస్తుందో తెలుసా? తండ్రి మాటలు కాదని గౌరవించి 14 ఏళ్ళు వనవాసం చేసిన ఆ రాముణ్ణి కూడా ఈ ప్రజల దేవుడు అంటారే. మరి తల్లిదండ్రుల మాట కట్టుబడి నుండు నూరేళ్ళు వేరొక ఇంట్లో దీపం పెట్టడానికి ఈ ఆడపిల్లల్ని ఇంకా ఏమనాలి మామయ్య? తండ్రి మాటను గౌరవించి 14 ఏళ్ళు వనవాసం చేసే శ్రీరాముడు దేవుడైతే తల్లిదండ్రుల మాట గౌరవించి తమ ఇల్లు తమ వాకిలి ఉన్న అన్నింటినీ ఒక్క క్షణంలో వదిలేసి 100 ఏళ్ళు అత్తింటి వాసం చేసే ఇలాంటి ఆడపిల్లల్ని ఏమనాలి? అసలు శ్రీరాముడిని దేవుడు అంటాం. ఎందుకు దేవుడు అంటాం? తండ్రి మాట కట్టుబడి ఉన్నాడు కాబట్టి. మరి అదే తండ్రి మాట కట్టుబడి ఆ శ్రీరాముడు అన్ని ఇళ్లలో ఉండలేకే ఒక్కొక్క ఇంటికి మహిళ రూపంలో భార్యగానో కూతురుగానో చెల్లెలుగానో పుట్టించాడు. ఇదిగో వీళ్ళని చూస్తుంటే ఈ అనుబంధం చూస్తుంటే అర్థమవుతుంది. దుమ్ము వస్తుంది, ఇంటికి పంపించాలి. అయినా ముగ్గురు మగబిడ్డలు కన్నాడికి నీకేం తెలుసయ్యా? ఒకడు తాగుబోతూ, ఒకడు తిరుగుబోతూ, ఒకడు పండుబోతూ, ఒకడు అనుభవంగా ఉంటే తెలిసేదయ్యా నీకు. నాకు నీకు ఆరోగ్యం బాగలేనప్పుడు నీ కొడుకు ఒక్కడైనా నేను చూశాడయ్యా. అదే నాకు బాగలేనప్పుడు ఈ రంగయ్య బతకడేమని ఊరందరూ అంటుంటే పాపం నా చిక్కు తల్లి ఈ నాన్న కోసం ఆ కొండ మీద ఉన్న దేవుడి దగ్గరికి మోకాళ్ళ మీద ఎక్కిందయ్యా నా కూతురు. అలాంటి కూతురు నన్ను వదిలి అత్తగారింటికి వెళ్తుంటే ఈ గుండె ఎంత పగిలిపోతుందో, ఈ గుండె నరాలు ఎన్ని చిట్లిపోతున్నాయో నీకేం తెలుసయ్యా? మహా గొప్పగా చెప్పొచ్చావు పెద్ద మనిషిలాగా.
నేను వెళ్ళను నాన్న, నిన్ను వదిలిపెట్టి నేను వెళ్ళను నాన్న. ఈ నాన్న శాశ్వతం కాదు తల్లి. నా మాట విను తల్లి. అల్లుడు గారు ఒక చిన్న మాట చెబుతాయనండి. ఈ లోకంలో కూతురి మీద ప్రేమ పెంచుకున్న ప్రతి తండ్రి, ఏ తండ్రి అయినా కానీ కూతురు ప్రేమలో కోటేశ్వరుడేనయ్యా. అయ్యో నేనేదో తొందరపడి మాట్లాడుతున్నా అల్లుడు గారు, క్షమించండి. చివరిగా నాదొక్క మాట అయ్యా, రేపొద్దున మీ ఇంట్లో నా కూతురు ఏదైనా, అయ్యా నా కూతురు తెలిసి ఏ తప్పు చేయదయ్యా. ఒకవేళ తెలియక ఏదైనా పొరపాటు చేస్తే అయ్యా నా బిడ్డను తిట్టద్దు, కొట్టద్దయ్యా. అయ్యా అయ్యా నీకేదైనా కోపం ఉంటే ఒక్క ఫోను చెయ్యయ్యా, 10 నిమిషాల్లో నీ కళ్ళ ముందుంటా. ఆ తర్వాత మీరు నన్ను కొట్టండి, తిట్టండి, ఏమైనా చేయండి. అంతేగాని నా బిడ్డను మాత్రం ఏమనొద్దయ్యా. ఊరుకోండి మావయ్య, చిన్నపిల్లల ఏంటిది? అయినా ఒకరి కోసం ఒకరు పెట్టే కన్నీళ్ళలో కూడా ఇంత అందం ఉంటుందని నాకు ఇంతవరకు తెలియదు. ఇదంతా చూస్తుంటే పూర్వం కర్మ మహర్షి ఆశ్రమంలో శకుంతల వదిలి వెళ్తుంటే అక్కడున్న చెట్టు చేమ కూడా వాళ్ళ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం చూసి కన్నీళ్లు గార్చాయంట. ఇప్పుడు ఇదంతా చూస్తుంటే అది గుర్తుకొస్తుంది. అయినా ఇంత అందమైన తండ్రి కూతుల బంధాన్ని నేను విడదీయాలనుకోవట్లేదు మావయ్య. పెళ్ళి అనేది అందుకే మీరు మాతోటే ఉండండి మావయ్య, మీరు మాతోటే ఉండండి మావయ్య. అవును బాబాయ్, మీరు మాతోనే ఉండండి. అందరం కలిసి ఉందాం బాబాయ్. ఒకటే కుటుంబం బాబాయ్. అందరం కలిసే ఉన్నాం. మన ఇంటికి వెళ్దాం పదండి మావయ్య. ఏడో బాగా చేసావుదా? లేదండి, బాబాయ్
బాధలో న్యాయం ఉంది. ఎప్పటికైనా ఆడపిల్ల పెళ్లి చేసుకుని ఎప్పటికైనా అక్కడికి వెళ్లాల్సిందే కదా. అందుకే బాబాయ్ని కూడా మన ఇంటికి తెచ్చుకున్నాం. చాలా ఆనందంగా ఉందండి, చాలా తెచ్చుకుందాం ఈశ్వర. నీ మాట నేను ఎప్పుడైనా కాదన్నానా చెప్పు. అన్నీ ఇట్లాంటివన్నీ మనం ఎన్నో చూసాం కదా. ఇవన్నీ చూస్తుంటే బాబాయ్ తెలుసా. మహారాణి ప్రియదర్శిని రసవర్షిణి రావే నవరాగిని యువమోహిని నీవే సుధలా నా పెదవుల్లో ప్రవహించే మధుర భావనల మౌన గీతికలలోనా నవరాగిని యువమోహిని నీవే వేసవి చిగురాకునై నీ గాలిలో డోలలుగానులే ఇన్నాళ్ళ ఎడబాటులో కొడిగట్టిన ఆశనై ఎదురు చూసి తిని ఎదను సాచి తిని నీకై ప్రియదర్శిని రసవర్షిణి రావే వానలా కరివేనలా నీ పాటలే చల్లుకున్నానులే ఈనాటి హాయిలో కనువంత కర్పూరమై కరిగిపోతిని కలిగిపోతిని నీలో ప్రియదర్శిని రసవర్షిణి రావే నవరాగిని యువమోహిని నీవే సుధలా నా పెదవుల్లో ప్రవహించే మధుర భావనల మౌన గీతికలలోనా
ఈ రోజు నీ శోభనం అని మంచి హుషారు మీద ఉన్నావే. చీపా నాకు తెలియదే ఏంది. ఏయ్, మేము అప్పుడు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళరా. అప్పుడు నువ్వు సిగ్గుపడి ఉంటావుగా. సరే సరేలే, ఎంజాయ్ చేయి. సరే నేను తొందరగా పోతే అంత చేస్తా. నేను ఇన్నాళ్ళు గమనించలేకపోయాను రా. అసలు నీకు నాకు ఏం సంబంధం లేదు. ఒక నీతి న్యాయం కలిగిన ఒక జడ్జి ఇంట్లోనే ఇలా చేస్తే ఇంకా లోకంలో ఇలువే ఉంటుంది చెప్పు. నీ చావు నువ్వు చావు, నువ్వు ఎక్కడైనా కానీ నా ఇంట్లో నీకు స్థానం లేదు. నా ఇంట్లో నీకు స్థానం లేదు. నీతి నిజాయితీ ఎక్కువరా.